అంటే మ్యామ్ సీజనల్ వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఆ సీజనల్ వ్యాధులు రాకుండా నేను అడుగుదాం అనుకున్నాను మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆల్రెడీ నేను అడగకుండానే చెప్పారు. అంటే వ్యాక్సిన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు అండి. అది హార్ట్ కి సంబంధించే కానీ కిడ్నీ సంబంధించే కానీ జస్ట్ ఇప్పుడు మనకు నార్మల్ గా అంతా బాగానే ఉన్నాం, కానీ ఫ్యూచర్ లో ఎలాంటి రాకుండా ఉండాలి అంటే ముందుగానే మన వ్యాక్సిన్స్ దేనికైనా తీసుకోవచ్చు అంటారా? పర్టికులర్ గా సీజన్ సీజన్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫ్లూ ఇక్కడ చాలా కామన్. మనకి కోవిడ్ ఎలా ఉంది అప్పుడు దాని కోవిడ్ లాగా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సా ఎక్కువ ఉంది. సో ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ వి ప్రిఫర్. ఇట్ వర్క్స్ ఫర్ 12 months యాజ్ పర్ బుక్స్, బట్ రియాలిటీలో 11 months బాగా పనిచేస్తుంది వ్యాక్సిన్. సో మీరు మే, జూన్, మే, ఏప్రిల్ లో తీసుకుంటే ఇప్పుడే అయితే 11 will వర్క్. సో నవంబర్, డిసెంబర్, జాన్ లో కొంచెం వర్షం ఆకేసి చలి వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు everyone will suffer with viral flu. That time they should not suffer so badly कि hospital daaka avasram padadi. So it is better to take vaccine right now for influenza. You are asking vaccine about other diseases. Okay. So mainly my gynecologist colleague will tell you about HPV vaccine. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు హెచ్పివి వ్యాక్సిన్. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అండర్ 14 year age old girls కి గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. That will prevent CA cervix. అయితే గర్భసంచి మోతాకి క్యాన్సర్ which is very common in females all over the world, not only in India. That can be prevented with HPV vaccine mata. Okay. That is HPV. Regarding dengue, still no vaccine has come. Regarding malaria, vaccine is in process, still not working. Regarding typhoid, yes, typhoid vaccines ఉన్నాయి. You should take typhoid vaccines. Typhoid vaccines కి ఇంజెక్షన్స్ కూడా వస్తాయి, టాబ్లెట్ కూడా వస్తాయి. ఓవరాల్ ఎవరు టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలైతే ఎవరు రెగ్యులర్ గా మెస్ లో తింటారు, బయట ఏమైనా హాస్టల్లో ఉంటారు, కంపెనీ మెస్ లో కంపెనీకి ఫుడ్ తింటారు. సో ద పర్సన్ హూ ఇస్ కుక్, ఇఫ్ దట్ పర్సన్ ఇస్ సఫరింగ్ విత్ టైఫాయిడ్, వాళ్ళ చేత తినేవాళ్ళు అందరికీ టైఫాయిడ్ వస్తుంది. సో రూటీన్ గా అయితే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే కుక్ కి అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళకి టైఫాయిడ్ ఉందా లేదో చూస్తారు. చిన్న చిన్న మన హాస్టల్ హైదరాబాద్ లో మన దగ్గర చాలా హాస్టల్స్ ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ మెన్స్, స్టూడెంట్స్, ఈ అందరు హాస్టల్లో వంట మనిషి ఉన్నారు. వాళ్ళకి ఇది ఫెసిలిటీ ఆర్ స్ట్రిక్ట్ మీన్స్ గవర్నమెంట్ ఇస్ స్ట్రిక్ట్ దట్ ఆల్ కుక్ ఆర్ షెఫ్ should be vaccinated, but anta manaki clarity ledu, janaki తెలియదు. So if that person is suffering with typhoid, ఆ స్టూడెంట్స్ ఎవరెవరు ఆ క్యాంటీన్ లో మెస్ లో తింటున్నారు వాళ్ళకి అందరికి టైఫాయిడ్ వస్తానే ఉంటది. చాలా మంది వేరే సిటీ నుంచి హైదరాబాద్ వస్తారు, చదువు కోసం వస్తారు, జాబ్ కోసం వస్తారు, జస్ట్ స్టడీయింగ్ ఫర్ సంథింగ్, ట్రైయింగ్ ఫర్ సంథింగ్. So I will tell them that if you are cook and chef, you are not in control, that you can't vaccinate them, at least get vaccinated. ఓరల్ టైఫాయిడ్ వ్యాక్సిన్ వస్తుంది, దట్ ఈస్ ఓరల్ టైఫాయిడ్ అన్నమాట. ఆ టాబ్లెట్ తీసుకుంటే కూడా 3 years దాకా మనకి టైఫాయిడ్ రాదు.